హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన సమ్మర్ స్పెషల్ చల్లగా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అనమాట. క్రీమీగా టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఒక గిన్నె తీసుకొని నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ ఉన్న పాలు తీసుకున్నాను. మామూలుగా నార్మల్ పాలైనా తీసుకోవచ్చు. తీసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించాలి. తర్వాత ఇక్కడ కస్టర్డ్ పౌడర్స్ మనకి మార్కెట్లో అన్ని ఫ్లేవర్స్ దొరుకుతుంటాయి. మనకి నచ్చిన ఫ్లేవర్ తెచ్చుకోవచ్చు అనమాట. నేను వెన్నెలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఒక బౌల్ తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని పాలు వేసుకుంటా పల్చగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా చిక్కగా కలుపుకుంటే మరి ఇంకా చిక్కబడిపోద్ది. అందుకని నీళ్ళలాగా పల్చగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో బౌల్ తీసేసుకొని సబ్జా సీడ్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు తీసేసుకొని వాటర్ వేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ పాలు బాగా మరుగుతున్నాయి కదా, అడుగు అంటకుండా సిమ్లోనే పెట్టేసుకొని పైన మీగడ కట్టకుండా గెరిటితో ఒక 2-3 నిమిషాలు బాగా కలపాలన్నమాట. కొంచెం బాగా చిక్కబడినప్పుడు మనము కస్టర్డ్ పౌడరు పాలల్లో కలిపి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుంటా ఉండలు లేకుండా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి, లేకపోతే హైలో పెట్టేస్తే చిక్కబడిపోద్ది త్వరగా. బాగా గింటితో బాగా కలపాలన్నమాట. ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుతూ ఉండాలి. పైన మీగడ కట్టకుండా కలపాలన్నమాట. మనకు టేస్ట్ తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 కప్పు తీసుకున్నాను. 1/2 లీటర్కి 1 కప్పు షుగర్ తీసుకున్నాను. మీకు షుగర్ని బట్టి స్వీట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. షుగర్ వేసుకున్న తర్వాత కొంచెం కరగనివ్వాలి మొత్తము. ఒక 2 నిమిషాలు అట్లా పెట్టేసుకొని దించేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు ఉంచితే చిక్కబడిపోద్ది త్వరగా. దించేసేసి చల్లారేదాకా కొంచెం గెరిటితో మీగడ కట్టకుండా కలుపుతూ ఉండాలి. కొంచెం బాగా చల్లారిన తర్వాత మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చూడండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చిక్కబడిపోయింది కదా, మనకు ఎంత కావాలో అంత తీసేసుకోవాలి. బౌల్లో తీసేసుకొని మనకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాపిల్, సన్నగా కట్ చేసిన యాపిల్, పొమోగ్రనేట్, అన్నీ మనకి ఏ ఫ్రూట్స్ కావాలో డ్రై ఫ్రూట్స్ కానీ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇలా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇలా చేసుకొని మనము కస్టర్డ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఫ్రూట్స్ వేసుకొని, సమ్మర్ కదా చల్లగా తినొచ్చు అనమాట. ఎవరన్నా మన ఇంటికి వచ్చినా ఇలా చేసి పెట్టుకుంటే మనము ఇమ్మీడియట్గా అట్లా చేసి ఇవ్వచ్చు. పైన సబ్జా నానేసుకున్నాం కదా, ఆ సబ్జా కూడా వేసుకొని సబ్జా వేసుకుంటే బాడీలో ఉన్న హీట్ తగ్గిస్తుంది అనమాట. తప్పకుండా ఇలా ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇలాగా చల్లగా ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.